హాయ్ వివర్స్. జస్ట్ మన కాలి కింద ఏదైనా చిన్న రాయి తగిలితే మనకు తేడా తెలుస్తుంది. ఎవరి చొప్పైనా మనం తొక్కితే కూడా తేడా తెలుస్తుంది. ఏ వస్తువు ఒక చిన్న ప్రాణిని ఒక కప్పను తొక్కినా మనకు తేడా తెలుస్తుంది. అలాంటి సంధ్యా థియేటర్‌లో అంత పెద్ద ఆవిడ అంటే ఆ అమ్మాయి ఒక మనిషి ఎంత లావుంటారో ఆమె కొడుకుని ఈళ్ళు తొక్కుకుంటూ కింద ఉండారే, అరే మనం ఎవరినో తొక్కుతున్నామనే కనీస ఇంగిత జ్ఞానం గూడా లేదు. తమ హీరోని, అభిమాన హీరోని చూడాలనే మైకమా? లేకపోతే అదొక పిచ్చా? ఉన్మాద చర్య? కింద తొక్కుతున్నామనే కనీసం కామన్ సెన్స్ లేని మనుషులుండారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. సంధ్యా థియేటర్‌లో మొన్న జరిగిన ఈ సంఘటన, ఈ దుర్ఘటన చాలా అమానుష ఘటన. ఇందులో ఎవ్వరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరము తప్పులు చేసిన వాళ్ళమే. అభిమానులది తప్పుంది, హీరోది తప్పుంది, ఆడ సినిమా థియేటర్ యాజమాన్యాది తప్పుంది, చనిపోయిన వారిది కూడా తప్పుంది. కానీ ఇది ఎవరిది ఎక్కువ తప్పనేది మనం ఆలోచిస్తూ చూస్తే, అసలు కంట్రోల్ చేయలేనంతగా జనం రావడానికి కారణం ఎవరయ్యారో, వారిని మనం ఖచ్చితంగా తప్పు పట్టాల్సిన అవసరం అది హీరో అయినా అవ్వచ్చు, లేదంటే సినిమా థియేటర్ యాజమాన్యం అయినా అవ్వచ్చు, పోలీస్ వారు అవ్వచ్చు, బౌన్సర్లు కావచ్చు, ఎవరైనా సరే. ఇలా తొక్కిసలాట జరగడానికి అతిపెద్ద కారకులు ఎవరనేది బాగా దీన్ని విశ్లేషించి పరిశీలించాలి. అది ఎవ్వరు అంత ఈజీగా జడ్జ్ చేసే విషయం కాదు. ఎంత దుర్మార్గం ఒక కింద మనుషులుంటారు. తొక్కుతున్నాం అనే కామన్ సెన్స్ కూడా జనాలకు లేకపోయిందా? లేదంటే ఒక పైశాచికత్వంతో కొద్దిమంది ఎవరైనా అలా తొక్కి పడేశారా? అలాంటి వారు కూడా అలాంటి మెంటాలిటీ వారు కూడా ఉండారా సొసైటీలో అనే చాలా ఆశ్చర్యమేస్తుంది. ఎంత తొక్కిసలాట జరిగి మన అభిమాన హీరోని చూడడానికి వెళ్తాం. వాళ్ళని వీడియోలో బంధిస్తాం. ఈ తర్వాత నెక్స్ట్ ఏంటి? మనకొచ్చే ప్రయోజనం ఏంటి? ఒక 10 మందికి చూపిస్తాం. అలాంటివి ఎవరు సాధించలేరా? దానివల్ల మనకేదైనా గౌరవం పెరుగుతుందా? లేదంటే మనకేదైనా కలిసొస్తుందా? ఎందుకంత పిచ్చిగా పోతున్నాం? ఇప్పటికైనా మనం మారకపోతే దేని గురించి మనము పోట్లాడుతున్నాం, పోటీ పడుతున్నాం అనే విషయం తెలుసుకోకపోతే నిజంగా చాలా విలువైన కాలాన్ని మనం ఖచ్చితంగా కోల్పోతాం. జీవితంలో చాలా విలువైన విషయాలుంటాయి. మనం సాధించవలసిన విషయాలు మన తల్లిదండ్రుల ముందు ఒ గొప్పగా తయారయ్యి, మనం గర్వంగా మన తల్లిదండ్రులు తలెత్తుకునే విధంగా, జీవించే విధంగా మనం బతికి చూపించాలి. ఏదైనా సాధించి చూపించాలి. అలాంటివన్నీ వదిలేసి ఎవరి హీరో కోసమో, ఎవరో లీడర్ కోసమో ఇలా తొక్కిసలాట జరిగేంతగా పిచ్చిలో పడిపోవడము చాలా అమానుష చర్య. అసలు మనం పుట్టిన దానికి ఇదేనా అర్థము? ఇలాంటి వాటి కోసమే బతుకుతున్నామా? ఒక హీరో కోసమో, ఒక లీడర్ కోసమో, మనకంటూ మన వాళ్ళ కోసం సమాజానికి ఉపయోగపడే విషయాలు చేయడం కోసం పోటీ పడం గానీ, ఇలాంటి తుచ్చమైన వాటి కోసం ఇంతగా మనం బరి తెగిస్తున్నామంటే, చాలా మానవులు మనము హ్యూమానిటీ ఎంత బాగా డీగ్రేడ్ అవుతుందో, రోజు రోజుకి దిగజారిపోతుందో మొన్న జరిగిన సంధ్యా థియేటర్ సంఘటన ఉదాహరణగా చెప్పుకోవచ్చు.